తక్కువ వ్యవధిలోనే కలిసుందాము అని ఎలా మాట్లాడుకున్నారు? మీకు మ్యారేజ్ అయిందా రెడ్డి గారు? లక్ష్మీకాంత్ రెడ్డి గారు? నాకు మ్యారేజ్ అయిందో పాప, బాబు. ఆవిడ కూడా మ్యారేజ్ అయింది. నాకు ఆవిడ స్టోరీ తెలుసు. ఆవిడకి మా స్టోరీ తెలుసు. మేమిద్దరు అండర్‌స్టాండింగ్ లోనే ఉన్నాం ఆ టైంలో గూడా. అంటే ఫస్ట్ కలిసినప్పుడు గూడా అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాం. ఓకే. అంటే మీరు మీ డివోర్స్ ఇచ్చారా? మీ ముందు లేదు భార్యకి? ఇవ్వలేదు. ఇవ్వలేదు. మీరు కలిసే మేము ఉంటున్నారా లివింగ్‌లో ముందు ఉందాం భార్యతో? అనుకున్నామండి. యాక్చువల్‌గా లివింగ్‌లో ఉందాం అనుకున్నాం. ఓకే. అంటే మీకు ఒక ఫ్యామిలీ ఉండగానే మళ్ళీ ఈమెతో లివింగ్‌లో ఉందాం అనుకున్నారు. ఉందాం. ఆమె యాక్సెప్ట్ చేసింది. నేను తప్పు చేసినా కాదని చెప్పడం లేదు. కాకపోతే నాది హ్మ్. అప్పుడు మైండ్ పని చేయలేదు. ఏమైందో తెలవదు. సరే నేను స్పృహ ఎందుకు ఉండే మైండ్ చేసినా మైండ్ ఎందుకు కాదని పని చెప్పడం లేదు చేయలేదు? ఆ టైంలో. ఏంటండి? ఎందుకు ఆ టైంలో మైండ్ ఎందుకు పని చేయలేదు? ఇక అమ్మాయి మొన్న 5 ఇయర్స్ తర్వాత కలిసింది. వచ్చింది. ఆమె హ్మ్. ప్రపోజల్ పెట్టింది. మనం లివింగ్‌లో ఉందామన్నది. ఓకే అన్నా. దాని తర్వాత ఏం చేసింది మళ్ళా ఆ రోజు 31 మార్చ్‌లో మనం ఇక్కడొద్దు ఫస్ట్ కాశీ ఎళ్ళిపోదాము. నాకు కాశీ విశ్వనాథ్ చాలా ఫేవరెట్. ఆయన భక్తురాలిని నేను. మనం అలా కాశీ అని కాదు. పోయి అంటే కాశీలో ప్రమాణం మీరు మీరు కలవటానికి, లివింగ్‌లో ఉందామనే నిర్ణయం తీసుకోవటానికి ఎంత టైంలోనే మీరు ఆ నిర్ణయం తీసుకున్నారు? 1 ½ మంత్ టైం పట్టిందండి. 1 ½ మంత్ టైంలో మీరిద్దరూ లివింగ్‌లో ఉందామని అనుకున్నారు. అనుకున్నాం.